నిన్న సాయంత్రం నుండి ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ఈరోజు ప్రింట్ మీడియాలో ఒకటే వార్త. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి చర్చల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పి ఒక వార్త వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసిరు. నిన్న మరో కేంద్ర మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసిన తర్వాత వచ్చినటువంటి వార్త, కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మెట్రో సెకండ్ ఫేజ్కి. త్వరలో పట్టాలెక్కనున్నటువంటి మెట్రో సెకండ్ ఫేజ్ అని చెప్పి వార్తలు ఇచ్చింది. అసలు నిజంగా జరిగింది ఏంటంటే, ఈ చర్చలన్నీ జరిగిన తర్వాత ఎస్బీఐ క్యాప్స్ అనే ఒక కన్సల్టింగ్ సంస్థకి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి రుణాన్ని 14,000 కోట్ల రుణాన్ని ఏ విధంగా తీరుస్తారు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు అనేటువంటి అధ్యయనం చేయాలి. అదేవిధంగా సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి వ్యయం గురించి కూడా అధ్యయనం చేసి త్వరలో ఒక నివేదికని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీకి చెల్లించాల్సినటువంటి 14,000 కోట్ల రుణాన్ని ఏ విధంగా చెల్లిస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఐఆర్ఎఫ్సి అనే సంస్థతోని వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుని ఉండే రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ అయింది. లేటెస్ట్ పరిణామాలతోని ఏ విధంగా ఆ రుణాన్ని చెల్లిస్తారు, అదేవిధంగా రెండో దశకి సంబంధించి ఎంత వ్యయం అవుతుంది, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ని తీసుకుపోవాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి దీనికి ఎంత వ్యయం అవుతుంది, ఫస్ట్ ఫేజ్ని ఎట్లా క్లియర్ చేద్దాము, సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఎట్లా ముంగడికి పోతాము అనే అధ్యయనాన్ని ఈ ఎస్బీఐ క్యాప్స్ అనే సంస్థ చేసిన తర్వాత ఈ అధ్యయనం చేయడానికి కూడా ఒక కాల పరిమితి కూడా ఇప్పటిదాకా వాళ్ళు స్పష్టంగా చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వానికి దాన్ని సమర్పించిన తర్వాత, కేంద్ర క్యాబినెట్లో దాన్ని చర్చించిన తర్వాత ఈ మెట్రో సెకండ్ ఫేజ్లో మనం ముందుకు పోవచ్చు అనేటువంటి వాళ్ళ నిర్ణయానికి వస్తే, అప్పుడు కేంద్ర క్యాబినెట్ తీర్మానంతో అప్పుడు మెట్రో సెకండ్ ఫేజ్కి గ్రీన్ సిగ్నల్ పడ్డది అనేటువంటి ఆ వార్త వస్తే దాంట్లో ఏదైనా వ్యాలిడిటీ ఉంటుంది. ఇవన్నీ జరగకుండా ఒక కన్సల్టింగ్ సంస్థకి దీన్ని అప్పచెప్పి ఇక మీరు చూసుకోండి, దీని మీద నివేదిక ఇవ్వండి అని ఇప్పుడు ఇచ్చినటువంటి వార్తతోని ఇప్పటిదాకా మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎక్సర్సైజ్ అంతా కూడా మళ్ళీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూటిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏంటంటే, గత 14,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ప్రజల మీద రుద్దాల్సిన పరిస్థితి వచ్చింది, హైదరాబాద్లో ఉన్నటువంటి 30,000 కోట్ల మెట్రో ఆస్తులను ఎవరికి కట్టబెట్టేందుకు ఎల్ఎన్టీ నుంచి సడన్లీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రో ఫస్ట్ ఫేజ్ని స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి ఈరోజు సూటిగా కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది. దీని మీద ఫస్ట్ ఫేజ్ క్లియరెన్స్ కానీ, అదేవిధంగా సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి మీరు చెప్తున్నటువంటి గ్రీన్ సిగ్నల్కి సంబంధించి ఈరోజు ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఈరోజు దీని మీద స్పష్టంగా వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించి ఏ విధమైన కీలక పరిణామాలు చోటు చేసుకోలేదు. నిజం చెప్పాలంటే మరో 4 అడుగులు వెనక్కి పోయి మళ్ళీ మొదటి నుండి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మొత్తం కూడా బూడిదపాలైంది. మళ్ళీ మొదటి నుండి ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి.